మన దేశంలో జరిగే పండగల్లో అతి పురాతనమైన పండగ మహాశివరాత్రి. శివునికి మాత్రమే ఉన్న ఒకే ఒక పండగ. ప్రతి పండగ జరుపుకోవడానికి వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. మరి మహాశివరాత్రి వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండగ జరుపుకోవడానికి వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. లైక్ శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు అని, లేదా శివుడు హాలాహలాన్ని తాగిన రోజు అని, ఇలా చాలా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇవేవీ కాదు. అసలు కారణం చాలా పెద్దది. మన హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టి మొదలైనప్పటి నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ విశ్వంలోని సృష్టి, స్థితి, లయకారకులు. బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుండి వచ్చిన కమలంలో ఉంటారు. ఒకరోజు బ్రహ్మకి, విష్ణువుకి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద చిన్న గొడవ మొదలైంది. అలా ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో ఈ యూనివర్స్లో ఉన్న చీకటి నుండి జ్యోతి రూపంలో ఉన్న పెద్ద లింగం ఒకటి వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమైంది. ఆ లింగం ఎంత పెద్దగా ఉందంటే దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో, ఎండింగ్ పాయింట్ ఎక్కడో కూడా తెలియట్లేదు. అగ్ని రూపంలో ఉన్న ఆ లింగం నుండి ఒక వాయిస్ వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క స్టార్టింగ్ పాయింట్‌ని గానీ, లేదా ఎండింగ్ పాయింట్‌ని గానీ ముందుగా వచ్చి చెబుతారో వారే గొప్ప అనే మాటలు వినిపించాయి. ఆ లింగం చాలా చాలా పొడవుగా ఉంది. ఎంత పొడవుగా అంటే ఈ విశ్వంలోని 14 లోకాల్ని దాటేసేంత పొడవుగా ఉంది. సో, వాళ్ళిద్దరిలో ఒకరు పైన ఉన్న 7 లోకాలని, మరొకరు కింద ఉన్న 7 లోకాల్ని వెతకాలని నిర్ణయించుకున్నారు. ఇక వెంటనే విష్ణుమూర్తి తన 10 అవతారాల్లో ఒకటైన వరాహ అవతారాన్ని ధరించి కింద ఉన్న పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మరోపక్క బ్రహ్మ హంసపై కూర్చొని పైకి వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళినా విష్ణువుకి లింగం యొక్క స్టార్టింగ్ పాయింట్ గానీ, ఎండింగ్ పాయింట్ గానీ దొరకకపోవడంతో తిరిగి వచ్చేశారు. బ్రహ్మ కూడా తిరిగి వచ్చి తాను లింగం యొక్క ఎడ్జ్‌ని చూశాను అని అబద్ధం చెప్పారు. అప్పుడు మండుతున్న ఆ జ్వాలలింగం నుండి బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి ఇంకా ఎవరూ పూజ చేయరు అని కోపంగా ఒక మాట వినిపించింది. అప్పుడు ఆ లింగం మరెవరో కాదు, శివుడే అనే విషయం వారిద్దరికీ అర్థమవుతుంది. బ్రహ్మ తన తప్పును ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ లింగం నుండి శివుడు బయటకు వచ్చి ఈ విశ్వంలో ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేది లేదు. సృష్టి, స్థితి, లయ 3 సమానమే అని చెప్తాడు. అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న ఒక జ్యోతిలాగా ఆవిర్భవించారు కాబట్టి మనం అప్పట్నుండి ఆ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మరి శివరాత్రి అని ఎందుకంటారు? శివ పగలు లేదా శివ ఉదయం అని అనవచ్చు కదా అంటే, శివలింగం ఆ రోజున మహానిశి అనే సమయంలో ఆవిర్భవించింది. నిశి అంటే సంస్కృతంలో చీకటి. మహానిశి అంటే కటిక చీకటి. క్లియర్‌గా చెప్పాలంటే అర్ధరాత్రి. అంత కటిక చీకటిలో ఒక జ్యోతిలాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనం ఆ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మీకు ప్రూఫ్ కావాలి అనుకుంటే లింగ పురాణాన్ని చదవండి. అంత టైం లేదనుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాన్ని వినండి. అంత పెద్ద శివలింగం జ్యోతి స్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతి స్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు. ఆపాతల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతైః. అంటే పాతాళం కంటే కింద, ఆకాశం కంటే పైన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక లింగం ఆవిర్భవించింది అని అర్థం. అందుకే ఏ శివాలయంలోనైనా సరే శివరాత్రి రోజున అర్ధరాత్రి అభిషేకం మాత్రమే చేస్తారు. కళ్యాణం ఎక్కడా చేయరు. ఈ మొత్తం కథ అంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు. విష్ణుమూర్తి, బ్రహ్మ దేవుళ్ళు కదా, వాళ్ళకన్నీ తెలుసు. అలాంటప్పుడు నేనంటే నేను గొప్ప అని ఎందుకు గొడవ పడ్డారు? వాళ్ళు ముగ్గురు ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే. బిగినింగ్, ఎగ్జిస్టెన్స్, ఎండ్
ఈ మూడింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందనే మెసేజ్ మనకివ్వడానికే ఇదంతా జరిగింది. బ్రహ్మ తనకి అబద్ధం చెప్పాడు కాబట్టి ఎవరూ నీకు పూజ చేయరని శివుడు శపించాడు. కాబట్టి ఇప్పటికీ భూమి మీద బ్రహ్మకి పూజ చేయరు. మనం విశ్వం మొదటి నుండి ఎప్పుడూ లింగ రూపంలోనే శివుడిని పూజిస్తాం. మన పూర్వీకులు లింగాన్ని ఎలిప్సాయిడ్ షేప్లో అంటే గుడ్డు ఆకారంలో ఎందుకు పెట్టారంటే ఎలిప్సాయిడ్కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఉండవు. శివుడు ఈ యూనివర్స్ అంతా వ్యాపించి ఉన్నాడు అండ్ ద షేప్ ఆఫ్ ది అబ్జర్వేబుల్ యూనివర్స్ ఈస్ ellipsoid. You can Google it about shape of the universe. A positively curved universe is described by elliptic geometry and can be thought of as a three-dimensional hypersphere or some other spherical three-manifold. సింపుల్గా చెప్పాలంటే నియర్లీ ఎలిప్సాయిడ్ గుడ్డు ఆకారం అని అర్థం. దీని మీద చాలా థియరీస్ ఉన్నాయి, కానీ మన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. ఈ మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రం మన దేశంలో చాలామంది జాగారం చేస్తారు. జాగారం చేయలేని వాళ్ళు కనీసం ఉపవాసమైనా ఉంటారు. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా జాగారం లేదా ఉపవాసం ఉండడం వల్ల మనలో పేషెన్స్ అండ్ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయని పెద్దవారు చెప్పే మాట. ఈ నమ్మకమే ఇప్పుడు సాంప్రదాయంగా మనం ఫాలో అవుతున్నాం. అందుకే పెద్దవాళ్ళు జన్మకో శివరాత్రి అన్నారు. ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, దేవునికి దగ్గరగా ఉండడం. కానీ కొంతమంది ఇలా మంత్లీ వన్స్ ఉండడానికి ఇష్టపడతారు. ప్రతి నెల కృష్ణపక్షం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చతుర్దశి తిథి వచ్చిన రోజున మాస శివరాత్రి అని ఆ రోజు జాగారం ఉండి శివుడికి పూజ చేస్తారు లేదా ఉపవాసం ఉంటారు. అందుకే మనకు ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని, సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ చాలామంది మహాశివరాత్రినే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.